ఇద్దరే ఉన్నారు ఇస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు Adda247 లైవ్ ఛానల్. ఓకే, ఓకే. సో వెల్కమ్ బ్యాక్ టు Adda247 లైవ్ ఛానల్. ఎవరైతే ఆన్లైన్ ఉన్నా ఒకసారి హాయ్ చెప్పండి. ఎస్, సో ఇక్కడ వాయిస్ క్లారిటీ వస్తుందా లేదా, ఒకసారి విజిబిలిటీ ఉందా లేదా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఫ్రేజల్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి గ్రామర్లో. ఖచ్చితంగా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఫ్రేజల్ వర్బ్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ ద ఫ్రేజల్ వర్బ్స్. ఓకేనా? సో లెట్స్ లుక్ ఇన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ఫర్ ద బ్యాంక్ ఎగ్జామినేషన్స్. ఎస్ నీలు, ఎస్ నీలు, యా. సో ఇక్కడ చూసినట్టయితే గుడ్ ఈవినింగ్ నీలు. సో ఫ్రేజల్ వర్బ్స్ ఏంటి చూద్దాం ఒకసారి. దీని మీనింగ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకి ఈ ఫ్రేజల్ వర్బ్స్ క్లోజ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో క్లోజ్ టెస్ట్కి పనికి వస్తాయి మనకి ఖచ్చితంగా. అంతేకాకుండా ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కూడా ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ గైస్. సో ఇక్కడ 25 ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. చూద్దాం అవి ఏంటో ఫ్రేజల్ వర్బ్స్ మనకి ఎలా ఇంపార్టెన్స్ ఉన్నాయో, మరి ఎలా ఇవి మనకి ఇంపార్టెంట్గా పనికొస్తాయో చూద్దాం. ఓకేనా? సో 25 పాపులర్ ఫ్రేజల్ వర్బ్స్ మనం చూసినట్టయితే ఇవి నార్మల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇవి అడుగుతుంటాడు. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి మనకు అడుగుతుంటాడు కాబట్టి నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి అక్కడ ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫ్రేజల్ వర్బ్స్ చాలా పాపులర్ ఉన్నాయి. ఏంటంటే అకౌంట్ ఫార్ అని. ఇవి ఎక్కువగా మనకి కామన్గా అడిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఇంగ్లీష్ కలిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బ్యాంకింగ్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్స్లోకైనా మనకి ఫ్రేజల్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి అకౌంట్ ఫార్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, వీ హ్యావ్ టు లెర్న్ ద మీనింగ్స్ ఫార్ అకౌంట్ ఫార్. అంటే ఇక్కడ ఏంది, గివ్ గుడ్ రీజన్ ఫార్ అంటున్నాడు. మరి ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఎలా యూస్ చేయాలి అకౌంట్ ఫార్ అనేది. యూ మస్ట్ అకౌంట్ ఫర్ వాట్ యు స్పెండ్. సో నువ్వు రీజన్ చెప్పగలగాలి, నువ్వు చెప్పే స్థితిలో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ అకౌంట్ ఫార్ అంటాం. ఓకేనా? సో ఆ పదం ఏంటి మీనింగ్ అంటే మనము దేనికి ఎంత ఖర్చు చేసామో రీజన్ ఇవ్వాలి. ఓకేనా? గివ్ గుడ్ రీజన్ ఫర్ వాట్ యు డిడ్ అనేది ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాలి అకౌంట్ ఫార్ అనేది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అలో ఫార్. ఓకేనా? అలో ఫార్ అంటే ఏంటి? ఇక్కడ మనకి టేక్ ఇన్ టు యాక్షన్. సో యాక్షన్లోకి ప్రవేశపెట్టేదాన్ని అలో ఫార్ అంటాము. మరి ఎగ్జాంపుల్ చూడండి, యూ మస్ట్ అలో ఫార్ డ్యామేజెస్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి చూసినట్టయితే ఇవి అకౌంట్ ఫార్, యు ఆర్ అకౌంటబుల్ ఫార్ దిస్ అంటాం, యు ఆర్ అకౌంటబుల్ ఫార్ దిస్ యాక్షన్ అంటాం. సో ఇక్కడ కూడా చూడండి మనకి అకౌంట్ ఫార్ వస్తుంది. సో ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఆన్సర్ బ్యాక్. చూడండి నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ చూడండి, ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్. ఆన్సర్ బ్యాక్ అంటే ఏంటి? ఆన్సర్ ఏ రీప్రూఫ్ ఇంపూడెంట్లీ అంటున్నాడు. అంటే దానికి ఏమి మీనింగ్ ఏంటి? షీ ఇన్సల్టెడ్ మీ ఇన్ ద పబ్లిక్ అండ్ సో ఐ వాంటెడ్ టు ఆన్సర్ బ్యాక్. సో నార్మల్గా వాళ్ళు దానికి మన మీద ఏదైనా ఇచ్చింటే దానికి ఆన్సర్ బ్యాక్ చేయడం. ఓకేనా? ఆన్సర్ బ్యాక్ అంటే ఏమి? నథింగ్ బట్ రిప్లై ఇవ్వడం. వాళ్ళు చేసిన దానికి మనం కూడా వాళ్ళకి తగినట్టుగా ఆన్సర్ బ్యాక్ ఇవ్వడం. ఓకేనా? ఇవి కొన్ని నార్మల్గా అడిగేటివి, ఇంకా చాలా చాలా ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ చూడండి బ్యాక్అవుట్, ఇది నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ వచ్చి బ్యాక్అవుట్. ఇది కూడా చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి కానీ చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగాడు. ఓకేనా? ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లో అడిగాడు ఇది. ఒకసారి చూడండి బ్యాక్అవుట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాక్అవుట్? బ్యాక్అవుట్ మీన్స్ టు విత్డ్రా. ఓకేనా? టు రెఫ్యూజ్. ఓకేనా? టు విత్డ్రా, విత్డ్రా కానీ టు రెఫ్యూజ్ కానీ, సో ఏదన్నా కానీ రెఫ్యూజ్ చేయడం, విత్డ్రా చేసేదాన్ని టు బ్యాక్అవుట్ అంటాం. ఓకేనా? బాగా గమనించాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాక్అవుట్? టు రెఫ్యూజ్ ఆర్ టు విత్డ్రా. సో వాట్ ఈస్ ద సెంటెన్స్ ఫర్ దిస్ బ్యాక్అవుట్? హీ ప్రామిస్ టు హెల్ప్ మీ బట్ హీ బ్యాక్డ్ అవుట్ లేటర్. అతను ఆమె నన్ను ప్రామిస్ చేశారు,
నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి, కానీ లాస్ట్ సిచ్యువేషన్లో చేతులు ఎత్తేస్తాను. ఓకేనా, లాస్ట్ సిచ్యువేషన్లో చేతులు ఎత్తేస్తారు. దాన్ని దట్ ఈస్ విత్డ్రాయల్. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ప్రామిస్ని పెట్టుకోకుండా వాళ్ళు లాస్ట్లో మోసం చేయడం కానీ వాళ్ళు చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోకపోవడం, దట్ ఈస్ కాల్డ్ బ్యాక్డ్ అవుట్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాక్డ్ అవుట్? షీ ప్రామిస్డ్ మీ టు గివ్ మీ 1000 రూపీస్, బట్ అట్ ద ఫైనల్ స్టేజ్ షీ బ్యాక్డ్ అవుట్ లేటర్. అంటే ఆమె రెఫ్యూజ్ చేసింది, ఇవ్వలేను అనేసి. సో ఇలాంటి పదాలన్నీ బ్యాక్డ్ అవుట్, విత్డ్రా కానీ రెఫ్యూజ్ కానీ. ఓకేనా, సో మనము మీనింగ్తో పాటు దాని సెంటెన్స్ నేర్చుకోవాలి, ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ మనకి బ్యాకప్. చూడండి, నెక్స్ట్ ఇది బాగా తెలుసు మీకు. సో బ్యాక్అవుట్ వేరే, బ్యాకప్ వేరే. ఓకేనా, బ్యాకప్ మీన్స్ వాట్? సపోర్ట్ మారలీ. సో ఐ హ్యావ్ ఏ బ్యాకప్ అంటాం. డూ యూ హ్యావ్ ఏ బ్యాకప్ ఫర్ యువర్ మొబైల్ చార్జర్? ఓకేనా, సో మనకి బ్యాకప్ అనేది ఉంటుంది కదా, అది మనకి బ్యాకప్ అనేది నార్మలీ మనకి సపోర్ట్ ఇచ్చేది. ఏదైనా మారల్గా సపోర్ట్ చేయొచ్చు, బట్ లేటర్ ఆన్ కొన్ని మనకి ఇన్స్ట్రుమెంట్స్కి బ్యాకప్ ఉంటుంది, సిస్టమ్కి బ్యాకప్ ఉంటుంది. ఎస్ నవేశ్రీ, గుడ్ ఈవినింగ్. సో దేనికైనా బ్యాకప్ ఉంటుంది కదా. సో బ్యాకప్ ఈజ్ నథింగ్ బట్ సపోర్ట్ మారలీ. ఇక చూడండి, మై ఫ్రెండ్ డిడ్ నాట్ బ్యాక్ మీ అప్ ఇన్ మై డిఫికల్టీ. చూడండి, బ్యాక్ మీ అప్ అంటున్నాడు, అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేయలేదు నా ఫ్రెండు. దట్ ఈస్ కాల్డ్ బ్యాకప్. ఓకేనా, బ్యాకప్ అంటే నాట్ ఓన్లీ ఫర్ మొబైల్ బ్యాకప్, లేకపోతే మనకి స్మార్ట్ ఫోన్ బ్యాకప్ ఉంటుంది, లేకపోతే సిస్టమ్ బ్యాకప్ ఉంటుంది, అలా కాదు. దానికే కాదు, జనరల్గా ఫ్రెండ్ అయ్యి కూడా నన్ను హెల్ప్ చేయలేదు టైం డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో అని. ఎస్, సో ఇలాంటి పదాలన్నీ మనకి బ్యాకప్, బ్యాక్అవుట్, బ్యాకప్, ఇది సపోర్ట్ మారలీ. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ చూడండి, కాల్ అట్. చూడండి, ఈ పదాలన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, సింపుల్గా అనిపిస్తాయి, బట్ లేటర్ ఆన్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, కాల్ అట్ అంటే ఏంటి? విజిట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్? ఫ్రేజల్ వర్బ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్? కాల్ అట్ అంటున్నాడు. ఏంది ఇక్కడ? చూడండి, సెంటెన్స్ రూపంలో, ఐ కాల్డ్ అట్ మై ఫ్రెండ్ అట్ ద టెంపుల్. ఐ కాల్డ్ అట్ మై ఫ్రెండ్. కాల్డ్ అట్ మై ఫ్రెండ్ అంటే విజిట్ కోసం రామని చెప్పాను. ఓకేనా, సో విజిట్ మై ఫ్రెండ్ అట్ ద టెంపుల్. సో టెంపుల్ దగ్గర కలుద్దాము అని కాల్డ్ అట్. ఐ కాల్డ్ అట్ మై ఫ్రెండ్ అట్ ద టెంపుల్, దగ్గర కలుద్దాం అని చెప్పేసి కాల్డ్ అట్ అని. ఓకేనా, సో దీని మీనింగ్ ఏంటి ఇక్కడ? కాల్ అట్ విజిట్, ఐ కాల్డ్ అట్ మై ఫ్రెండ్ అట్ ద టెంపుల్. సో కాల్ అట్ అంటే కాల్ అప్ వేరే, కాల్ అట్ వేరే. మనకి చూద్దాం, ఇవన్నీ మనం బాగా గమనించాలి. ఎస్, కాల్ అట్ అంటే విజిట్ చేయడం. ఎస్, సో చాలా మంది కాల్ అట్ అంటే టైం అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ టైం. సమ్ విజిటింగ్ సమ్ ప్లేస్ ఇస్ కాల్డ్ అట్. ఐ కాల్డ్ అట్ మై ఫ్రెండ్ టు విజిట్ విత్ మీ. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. సో ఇలాంటివి చూడండి, నెక్స్ట్ కాల్ ఫార్ ఉంది, ఇంతకుముందు కాల్ అట్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కాల్ ఫార్. నెక్స్ట్ వచ్చి కాల్ ఇన్, నెక్స్ట్ వచ్చి కాల్ ఆన్. చూడండి, ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. ఇలాంటి వరుసగా మనకి కాల్తోనే 3-4 ఉన్నాయి. చూడండి, కాల్ అట్ ఉంది, కాల్ ఫార్ ఉంది, కాల్ ఇన్ ఉంది, కాల్ ఆన్ ఉంది. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? కాల్ ఫార్ మీన్స్ వాట్? ఆస్క్ సమ్వన్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సో కాల్ ఫార్ అంటే ఏంటి? ఎవరినైనా సరే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పడానికి కాల్ ఫార్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. సో కాల్డ్ హిమ్ అంటే ఏంటి? మనకి ఎక్స్ప్లెనేషన్ కోసము. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఆస్క్ సమ్వన్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. కాల్ ఫార్ అంటే ఏమి? ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్, ద టీచర్ కాల్డ్ హిమ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఇలాంటివన్నీ కాల్డ్ ఫార్ అంటాం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలా. కాల్ ఫార్ మీన్స్ ఆస్కింగ్ సమ్వన్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ కాల్ ఇన్ అంటే ఏంటి? ఇక్కడ డ్రాప్ ఇన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాల్ ఇన్? డ్రాప్ ఇన్. అండ్ వాట్ ఈస్ ద కాల్ ఫార్? ఆస్క్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్. మరి కాల్ ఇన్ అంటే ఏంటి? ద టెక్నీషియన్ కాల్డ్ ఇన్ అండ్ రెక్టిఫైడ్ ద డిఫెక్ట్ ఆఫ్ అవర్ టీవీ సెట్. సో ద టెక్నికల్ కాల్డ్ ఇన్ అన్నాం. ఇక్కడ చూడండి, ద టెక్నీషియన్ కాల్డ్ ఇన్ అంటే డ్రాప్డ్ ఇన్. కాల్ ఇన్ అంటే ఏమి? మా ఇంటికి వచ్చాడు, వచ్చి రిపేర్ చేశాడు. హీ డ్రాప్డ్ ఇన్ అవర్ హౌస్ అంటే ఇక్కడ డ్రాప్ చేయడం అని కాదు. ఓకేనా, డ్రాప్ చేయడం కాదు. హీ కాల్డ్ ఇన్ అంటే ఏంటి? అతనికి పిలవడం జరిగింది, రిపేర్ చేయడం జరిగింది, వెళ్ళడం జరిగింది. కాల్డ్ ఇన్. కాల్ ఫర్ డిమాండ్, పూర్ణి. ఎస్, సో మనం ఏదన్నా చెప్తాం ఇది చేసి పోవాలంటే వి కాల్డ్ ఇన్. వి కాల్డ్ ఇన్ ద టెక్నీషియన్, వి కాల్డ్ ఇన్ ద పర్టికులర్ పర్సన్ ఫర్ రిపేరింగ్ ద
రిఫ్రిజిరేటర్ సంథింగ్. సో అలాంటివన్నీ కాల్డ్ ఇన్, డ్రాప్ ఇన్, అతన్ని పిలవడం జరిగింది. నెక్స్ట్ చూడండి కాల్ ఆన్, విజిట్ ఎ పర్సన్ ఆర్ సమ్వన్ టు డూ సంథింగ్. సో ద పిఎం కాల్డ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఎస్టర్డే. చూడండి ఇక్కడ ఇది చాలా వరకు అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిందే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాల్ ఆన్? ఓకేనా, మీనింగ్ వచ్చి ఇక్కడ విజిట్ ఎ పర్సన్ అట్ సమ్వన్ టు డూ సంథింగ్. ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ, ద పిఎం కాల్డ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఎస్టర్డే. సో పిఎం కాల్డ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఎస్టర్డే అంటే ఏమి, విజిట్ ఎ పర్సన్ ఆర్ సమ్వన్ టు డూ సంథింగ్ అంటే పిఎం ప్రెసిడెంట్ దగ్గరికి విజిట్కి వెళ్ళారు అని. ఓకేనా, పిఎం విజిట్కి వెళ్ళాడు అనేసి ఇక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో రెండు రకాల మీనింగ్స్ వస్తాయి మనకి. కాల్ ఆన్ అంటే ఏమి, విజిట్ ఎ పర్సన్ ఆర్ ఆస్క్ సమ్వన్ టు డూ సంథింగ్. సో ఇలాంటి మీనింగ్స్ కనుక్కోవాలి. కాల్ ఫార్, కాల్ ఇన్, కాల్ ఆన్. కాల్ ఫార్, కాల్ ఇన్, కాల్ ఆన్. ఇంతకుముందు కాల్ అట్ ఉన్నింది, కాల్ ఆన్ మీన్స్ విజిట్ ఎ పర్సన్. ఎస్, వెరీ గుడ్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, తర్వాత మనకి కన్ఫ్యూజన్ వస్తాయి. ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత మర్చిపోతాం మనం. వాట్ ఈస్ కాల్ ఇన్, వాట్ ఈస్ కాల్ అట్, వాట్ ఈస్ కాల్ ఆన్, వాట్ ఈస్ కాల్ ఫార్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఇక్కడ కాల్ ఆఫ్. చూడండి నెక్స్ట్ చూడండి కాల్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్. ఓకేనా, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్, ఎక్కువగా అది ఎగ్జామ్స్ లో అడిగిన ఫ్రేజల్ వర్బ్ ఇది. వాట్ ఈస్ ద ఫ్రేజల్ వర్బ్ హియర్, కాల్ ఆఫ్. OFF ఉంది ఇక్కడ, మీరు బాగా గమనిస్తే కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే ఏంటి ఇక్కడ, క్యాన్సల్ సంథింగ్. సో ద వర్కర్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్. ఓకేనా, ద మీటింగ్ వాస్ కాల్డ్ ఆఫ్. ద ప్రిన్సిపల్ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్, మీటింగ్ ని క్యాన్సిల్ చేసేసింది. ఓకేనా, ద మినిస్టర్ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్. అలాగే ఏదైనా సరే కాల్డ్ ఆఫ్ అంటే ఏంటి, క్యాన్సల్. బాగా గుర్తుపెట్టుకోవాలా, క్యాన్సల్ సంథింగ్, నాట్ ఓన్లీ మీటింగ్, ఎనీథింగ్. ఓకేనా, క్యాన్సల్ సంథింగ్ అన్నాడు అక్కడ. సో మీటింగే కాదు, ఏదైనా సరే. సో దట్ ఈస్ కాల్డ్ ఆఫ్. ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్, ద ప్రొటెస్ట్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. ఓకేనా, ప్రొటెస్ట్ చేస్తున్నారు, కాల్ ఆఫ్ చేశారు. ఓకేనా, సో దట్ ఈస్ కాల్ ఆఫ్ మీన్స్ ఇక్కడ వర్కర్స్ ఏం చేశారు, స్ట్రైక్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. బాగా గమనించాలి, దే కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. క్యాచ్ అప్ విత్. చూడండి నెక్స్ట్ వర్డ్ చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్. క్యాచ్ అప్ విత్ మీన్స్ టు ఓవర్టేక్. ఏంటి దీనికి మీనింగ్, టు ఓవర్టేక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాచ్ అప్ విత్, ఓవర్టేక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, ఇండియన్స్ మస్ట్ ట్రై టు క్యాచ్ అప్ విత్ ద అదర్ నేషన్స్ ఇన్ టెక్నాలజీ. క్యాచ్ అప్ అంటే ఏంటి ఇక్కడ, ఏంది ఇక్కడ, ఓవర్టేక్ చేయాలి. ఓకేనా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, క్యాచ్ అప్ విత్ మీన్స్ ఇండియన్స్ మస్ట్ ట్రై టు క్యాచ్ అప్ విత్ అదర్ నేషన్స్ ఇన్ టెక్నాలజీ. ఎగ్జామ్స్ లో ఎలా ఇస్తాడంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్యాచ్ అప్ అంటాడు. ఓకేనా, క్యాచ్ అప్ విత్ మీనింగ్స్ అడుగుతాడు, అప్పుడు మనం మీనింగ్ చెప్పగలగాలి. ఓవర్టేక్ చేయమంటున్నారు. ఓకేనా, సో ఇఫ్ యూ వాంట్ టు ఓవర్టేక్ విత్ అదర్ కంట్రీస్ వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ క్యాచ్ అప్ విత్. బాగా గమనించాలి, క్యాచ్ అప్ విత్. చూడడానికి ఇది మనకి ఓకేనా ఫ్రేజల్ వర్బ్స్ అంతగా మనకి ఇంపార్టెన్స్ అనిపించవు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్గా మనం ఏదైనా షార్ట్గా మెసేజ్ ఇవ్వాలనుకుంటే, షార్ట్ అండ్ క్రిస్ప్గా ప్రిసైజ్గా మెసేజ్ ఇవ్వాలంటే, సింపుల్గా చెప్పాలంటే ద మీటింగ్ కాల్డ్ ఆఫ్. ఓకేనా, ద మేనేజర్ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ అంటాం, అప్పుడు ఏమొస్తుంది, క్యాన్సల్ ద మీటింగ్. ఓకేనా, వీ షుడ్ క్యాచ్ అప్ విత్ ద అదర్ కంట్రీస్ మీన్స్ వీ షుడ్ ఓవర్టేక్. ఓకేనా, ఇలాంటి పదాలన్నీ నేర్చుకోవాలి, ఓవర్టేక్. దెన్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఫాల్ ఇన్ విత్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటి ఇక్కడ మనకి, ఫాల్ ఇన్ విత్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాల్ ఇన్ విత్, యాక్సెప్ట్ కానీ అగ్రీ విత్ ప్లాన్స్ అనమాట. సో ఐ ఫెల్ ఇన్ విత్ మై ఫ్రెండ్ ఆన్ ద ఇష్యూ. ఓకేనా, ఐ ఫెల్ ఇన్ విత్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ ఫెల్ ఇన్ విత్ మై ఫ్రెండ్, యాక్సెప్ట్. ఐ యాక్సెప్ట్, ఐ అగ్రీ అనమాట. ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్, ఐ యాక్సెప్ట్ మై ఫ్రెండ్ అనమాట. సో అలాంటి అగ్రిమెంట్ని ఫాల్ ఇన్ విత్ అంటాం. ఈ పదం బాగా గమనించాలి, ఫాల్ ఇన్ విత్. దిస్ ఇస్ ద ఫ్రేజల్ వర్బ్. ఓకేనా, సో ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ బాగా నేర్చుకోవాలి, చాలా కన్ఫ్యూజన్ చేస్తాయి. ఇప్పుడైతే మనకు సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఫ్రేజల్ వర్బ్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఎక్కువగా లెంగ్తీగా సెంటెన్స్ చెప్పకుండా చిన్న సింపుల్గా మీనింగ్ఫుల్గా ఇచ్చే సెంటెన్సెస్ ఇవే, ఫ్రేజెస్ ఇవే. అందుకే దీన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఇది చిన్న చిన్న వర్డ్స్ని ఫ్రేజెస్ అంటాం.
సో ఇక్కడ ఆ ఫ్రేజెస్ని కూడా ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ వర్బ్సే కదా, మనకి ఫ్రేజ్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఓకేనా. సో ఇవన్నీ వర్బ్ ప్లస్ ఫ్రేజ్ ఉంటుంది కాబట్టి ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. సార్ సచివాలయం నోటిఫికేషన్ వస్తుందా సార్, ప్లీజ్ రిప్లై. సో సాహితీ ఈజ్ ఆస్కింగ్ వెదర్ సచివాలయం నోటిఫికేషన్ విల్ కమ్ ఆర్ నాట్. ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి, అవునా. సో ఎలక్షన్స్ తర్వాతే మనకి ఏదైనా రావచ్చు, రాకపోవచ్చు. సచివాలయంది ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్ తర్వాతే మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయే వరకు ఏ నోటిఫికేషన్స్ని, ఏ ఎగ్జామ్స్ కూడా జరగవు, ఓకేనా. సో ఎగ్జామ్స్ ఏంటివి జరగవు ఆఫ్టర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్, ఓకేనా. వేరే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతనే ఏ ఎగ్జామ్స్ అయినా జరుగుతాయి, ఏ కొత్త నోటిఫికేషన్స్ అయినా ఆఫ్టర్ ద ఎలక్షన్స్, ఓకేనా. సో చూద్దాం మరి, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి కాల్ ఆఫ్, కాల్ అప్ విత్, ఫాల్ ఇన్ విత్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి హ్యాంగ్ బ్యాక్. చూడండి నెక్స్ట్ పదము హ్యాంగ్ బ్యాక్ ఉంది, హ్యాంగ్ ఆన్ టు, మరి లెట్ డౌన్. ఈ పదాలన్నీ నేర్చుకోవాలి, ఓకేనా. వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఫ్రేజల్ వర్బ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇవి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకి ఫ్రేజల్ వర్బ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్సే కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా మనకి అడుగుతాడు, డిఎస్సిలో కూడా, ఓకేనా. టెట్లో కూడా, టెట్ ఎగ్జామ్స్కి పనికి వస్తుంది ఫ్రేజల్ వర్బ్స్ మనకి. ఏపీ డిఎస్సికి పనికి వస్తుంది, డిఎస్సి పనికి వస్తుంది, ఎస్ఏ ఇంగ్లీష్ కూడా ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్స్ అడుగుతాడు. సో ఆల్ టుగెదర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫ్రేజల్ వర్బ్స్ are asked. For that reason we should be ready with the phrasal verbs meaning. So there are so many phrasal verbs. At least మనము repeated గా commonly asked phrasal verbs అన్న మనం నేర్చుకోవాలి. There are so many phrasal verbs, but at least we should learn the commonly asked phrasal verbs. What is the next one? Hang back. చూడండి, what is the next word given here? Next phrasal verb, hang back. What is the meaning of this? Show unwillingness to act. సో ఏదన్నా కానీ యోధని చెప్తే మనము అన్విల్లింగ్ చూపిస్తాం, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించాం, చేయాలా అంటే రేపు పోయి తీసుకురాపో అంటే అన్విల్లింగ్నెస్, వీ డోంట్ అగ్రీ, ఓకే. దట్ ఈస్ కాల్డ్ హ్యాంగ్ బ్యాక్. మై ఫ్రెండ్ హంగ్ బ్యాక్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ హెల్ప్. అంటే హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు సంకోచించడం, హెల్ప్ చేయకుండా సంకోచించడం, ఇద్దామా వద్దా, చేద్దామా వద్దా, వెళ్ళాలా వద్దా, ఇలాంటివన్నీ హ్యాంగ్ బ్యాక్ అంటాం. దాని పాస్ట్ ఫామ్ వచ్చేమి హంగ్ బ్యాక్, ఓకేనా. హ్యాంగ్ బ్యాక్ ఈజ్ అ ప్రెజెంట్ ఫామ్, హంగ్ బ్యాక్ ఈజ్ అ పాస్ట్ ఫామ్. మై ఫ్రెండ్ హంగ్ బ్యాక్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ ద హెల్ప్. నేను హెల్ప్ అడిగినప్పుడు అతను అసలు దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఒప్పుకోలేదు, విల్లింగ్నెస్ చూపించలేదు, హెల్ప్ చెయ్యలేదు, ఓకేనా. ఎస్ సుమా, గుడ్ ఈవినింగ్ సుమా. ఎస్, హౌ ఆర్ యూ సుమా. చాలా మంది ఇక్కడ ఇంతకుముందు వచ్చే వాళ్ళు కనపడడం లేదు, పల్నాటి, ఇంకా రాజేష్, నాయక్, ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు ఎక్కడ పోయారు అర్థం కావడం లేదు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మార్నింగ్ బ్యాచ్లో చాలా మంది వచ్చేవాళ్ళు, అటెండ్ అయ్యేవాళ్ళు. 10 o'clockకి అంటే బ్యాచ్కి చాలా మంది అటెండ్ అయ్యేవాళ్ళు, కానీ ఈవినింగ్ పూట చాలా మంది అటెండ్ కావడం లేదు. ఏం చేస్తున్నారు, 6 o'clockకి బాగా కంఫర్ట్ కదా మీకు కూడా, 6 o'clock అంటే కంఫర్టే కదా. బట్ వై ఆర్ యూ నాట్ అటెండింగ్? దేర్ ఆర్ సో మెనీ, అవునా. చాలా మంది ఉన్నారు ఇంతకుముందు, వాళ్ళంతా అటెండే కావడం లేదు, బట్ కొంతమంది బాగా అటెండ్ అవుతున్నారు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ what is that? Hang back. What is the meaning of hang back? Showing unwillingness to act అంటున్నాడు. సో my friend hung back when I asked for the help. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, hang on to. నెక్స్ట్ ఉంది phrasal verb ఏంటి మనకి, hang on to అంటే ఏంటి, టు కీప్ కానీ టు రీటైన్. సో టు రీటైన్ అని, రీటైన్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి, అలాగే ఉండనిచ్చడం, ఓకేనా. టు రీటైన్, దాన్ని వదులుకోకుండా టు రీటైన్ చేయడం. వీ నీడ్ టు రీటైన్ ద థింగ్స్, వీ నీడ్ టు రీటైన్ ద ఎంప్లాయీస్, వీ నీడ్ టు రీటైన్ ద వర్కర్స్ వెళ్ళిపోతుంటే వాళ్ళని రీటైన్ చేసుకోవాలి, వద్దులేబా నీకు ఏం కావాలని చెప్పేసి రీటైన్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ రీటైన్. ఎస్ సుమా, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సుమా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మై గ్రాండ్ ఫాదర్ వాంటెడ్ టు హ్యాంగ్ ఆన్ టు ద ఓల్డ్ హౌస్ బికాస్ హీ వాస్ బోర్న్ దేర్. చూడండి, మై గ్రాండ్ ఫాదర్ వాంటెడ్ టు హ్యాంగ్ ఆన్ టు ద ఓల్డ్ హౌస్ అంటే ఓల్డ్ హౌస్లోనే ఉండాలనుకుంటున్నారు మా తాతగారు. ఎందుకు? అతనికి అక్కడే ఉండడానికి ఇష్టం, అక్కడే అతను పుట్టారు కాబట్టి. మై గ్రాండ్ ఫాదర్ వాంటెడ్ టు హ్యాంగ్ ఆన్ టు ద సేమ్ ఓల్డ్ హౌస్. హీ డజంట్ వాంట్ టు లీవ్ దట్ హౌస్. కొంతమంది ఉంటారు కదా పెద్దవాళ్ళు, అదే ఊర్లో ఉంటారు, అదే ఇంట్లో ఉంటారు, ఎక్కడి నుంచి వేరే వేళ్ళకి
వేరే ఊర్లకి వెళ్ళరు, వేరే ప్లేసెస్లో సెటిల్ అవ్వరు, వాళ్ళ ఊర్లోనే ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ఇండ్లలోనే ఉండాలనుకుంటున్నారు, పాత ఇండ్లైనా కూడా. దట్ ఈస్ కాల్డ్ హ్యాంగ్ ఆన్ టు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాంగ్ ఆన్ టు? ద పీపుల్, some people wanted to hang on to the same place, same village, same town, okay na, same house. They don't want to go anywhere, leaving their the space which they like very much. అందుకే వాళ్ళ జ్ఞాపకాల కోసం వాళ్ళు అక్కడే ఉండిపోతారు, అవునా? వాళ్ళ జ్ఞాపకాలన్నీ ఆ ఊర్లోనే ఉంటాయి, ఆ హౌస్లోనే ఉంటాయి, ఆ విలేజ్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆ విలేజ్ నుంచి బయటికి రారు, వేరే ఊర్లకి పోరు, అవునా? దట్ ఈస్ కాల్డ్ హ్యాంగ్ ఆన్ టు. దట్ ఈస్ కాల్డ్ హ్యాంగ్ ఆన్ టు. నెక్స్ట్ చూడండి ఇక్కడ లెట్ డౌన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్? లెట్ డౌన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెట్ డౌన్? Disappoint. What is the meaning of this? Disappoint. So my friend always tries to let me down in everything. Let me down in everything. So let me down ante enti? To disappoint someone. So Suma has let me down when I asked some help, okay na? When I asked some help to Suma, Suma let me down, okay na? So అంటే నాకు నేను అడిగిన హెల్ప్ని సుమా చేయలేకపోయింది అంటే డిసప్పాయింట్ చేసింది అని. సో సంథింగ్ లైక్ దట్. లెట్ మీ డౌన్ అంటేనా, లెట్ డౌన్, లెట్ మీ డౌన్, బోత్ ఆర్ సేమ్. డిసప్పాయింట్ అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్టెడ్, ఆల్వేస్ ట్రై టు లెట్ మీ డౌన్ ఇన్ ఎవ్రీథింగ్. If I ask something to Navesri, Navesri says that no, I won't do that, I won't agree, I won't accept, something like that. Okay, I don't like it, something. సో దాన్ని ఏమంటాం మనము? లెట్ డౌన్ మీన్స్ టు డిసప్పాయింట్ సమ్వన్, ఓకేనా? సో అర్థమైంది కదా? లెట్ డౌన్, హ్యాంగ్ బ్యాక్, హ్యాంగ్ ఆన్ టు, ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ పే అప్ ఉంది, పుల్ త్రూ ఉంది, లే అప్ ఉంది. చూడండి నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ కొత్తవి, చాలా ఇంపార్టెంట్. ఇవి రీసెంట్గా ఎగ్జామ్స్లో అడిగినవి, ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్స్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఫ్రేజల్ వర్బ్స్ ఇవి. Okay, what is the next phrasal verb here? Pay up. What is the meaning of pay up? Pay money in full. So don't worry about your money, I will pay up soon. So you have borrowed some money from your friend and now you are telling that I will pay up, I will completely pay your money back, okay na? Whatever I have taken the money from you, I will pay up. Pay up అంటే ఏంటి? ఇక్కడ మనీ ఫుల్గా నేను పే చేస్తాను, ఐ విల్ పే బ్యాక్ అని. ఎంత మనీ తీసుకున్నాను అదంతా ఫుల్గా ఇచ్చేస్తాను నీకు, డోంట్ వరీ. పే అప్ మీన్స్ పే మనీ ఇన్ ఫుల్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి పుల్ త్రూ అంటే ఏంటి? ఇక్కడ రికవర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పుల్ త్రూ? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్? పుల్ త్రూ ఈజ్ నథింగ్ బట్ టు రికవర్. సో రికవర్ అంటే ఏంటి? ఒక ఇల్నెస్ నుంచి, ఒక జబ్బు పడింటారు, ఒక చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వల్ల చాలామంది బెడ్ మీద చాలా రోజుల నుంచి ఉంటారు పాపం, బాగలేక. దాని నుంచి రికవర్ కావడం. సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని నెలల నుంచి బాగలేకపోవచ్చు, హెల్త్ బాగలేకపోవచ్చు, సిచ్యువేషన్ బాగలేకపోవచ్చు, దాని నుంచి రికవర్ కావడం. రికవర్ అయ్యేదాన్ని మనం ఏమంటాము? పుల్ త్రూ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పుల్ త్రూ? టు రికవర్. ఎస్, వాట్ ఈస్ ద సెంటెన్స్? She pulled through her illness completely and felt better. Pulled through means recover. She pulled through her illness. ఆమె జబ్బుతో ఉంది కానీ ఆ జబ్బు నుంచి పోరాడి ఆ జబ్బుని క్యూర్ చేసుకొని ఆమె ముందుకు నడిచింది. దట్ ఈస్ కాల్డ్ పుల్ ఓవర్, ఓకేనా? పుల్ త్రూ అని రికవర్. సో షీ గాట్ రికవర్డ్ ఫ్రమ్ ద ఇల్నెస్. సో ఈ మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. రికవర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ పుల్ త్రూ అంటే టు రికవర్ అని. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ లే అప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లే అప్? చూడండి ఇక్కడ లే అప్ అంటే ఏంటి? స్టోర్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ దాట్? లే అప్ మీన్స్ స్టోర్ కేర్ఫుల్లీ. చూడండి ఇక్కడ లే అప్ అంటే మీనింగ్ చూడండి ఒకసారి. The merchant laid up a large quantity of sugar and rice. The merchant laid up a large quantity of sugar and rice to sell in black market. So what is that laid up here? Lay up ante enti ikkada manaki present tense lo lay up antamu. So past tense lo emantamu? Laid up. Okay na? Idi past tense lo. Past tense lo laid up antam, lay up present tense lo antam.
సో స్టోర్ కేర్ఫుల్లీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లేడ్ అప్? ఇక్కడ స్టోర్ కేర్ఫుల్లీ అంటే ఏంటి? ద మర్చెంట్ లేడ్ అప్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ అండ్ రైస్ టు సెల్ ఇన్ ద మార్కెట్. అంటే స్టోర్ చేశాడు, చాలా బాగా కేర్ఫుల్గా స్టోర్ చేసుకొని దాన్ని తీసుకుపోయి మార్కెట్లో అమ్మడం జరిగింది. సో ద మర్చెంట్ స్టోర్డ్ లేడ్ అప్ లాట్ ఆఫ్ స్టాక్ అనమాట. ఆ స్టాక్ అంతా ఒక దగ్గర పెట్టుకొని తర్వాత he has taken that stock to sell in the market. So that is called laid up. Means he stored. Laid up means stored in a huge quantity to sell it in the market. Okay na? Laid up. సో లే ఆఫ్ అంటే వేరే మీనింగ్ వస్తుంది. పట్నాయక్, లే ఆఫ్ అంటే ఏంటి? ఇక్కడ జాబ్లో నుంచి తీసేయడం. ఓకేనా? వాట్ ఈస్ ద లే ఆఫ్ హియర్? లే ఆఫ్స్ అంటే ఏంటి? జాబ్ నుంచి తీసేయడం, ఒక వర్క్ నుంచి తీసేయడం, దాన్ని లే ఆఫ్ అంటాం. కానీ లైడ్ అప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లే ఆఫ్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా జాబ్స్ పోతున్నాయి కదా. సో దేర్ ఆర్ సో మెనీ లే ఆఫ్స్ అంటాం. లే ఆఫ్స్, సో మెనీ లే ఆఫ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్, సాఫ్ట్వేర్ సెక్టార్. ఓకేనా? సో లే ఆఫ్ అంటే రిమూవల్ ఫ్రమ్ ద జాబ్, జాబ్ నుంచి వాళ్ళని రిమూవ్ చేసేదాన్ని లే ఆఫ్ అంటాం. ఇక్కడ లేడ్ అప్ స్టోర్ చేసుకోవడం. ఓకేనా? సంథింగ్ టు యూస్ ఫర్ ద స్టోరేజ్. Okay, now got the point. Now let's move ahead with another some phrasal verbs. Next చూడండి, pull off. చూడండి, ఇంతకుముందు pull through చూసాం. Next ఇంతకుముందు previously we have seen the phrasal verb pull through. Now what is the next phrasal verb? Pull off. Next one is see off. Next see over. ఇవన్నీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ, అన్నీ మనకి ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, ఇవన్నీ సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్లో ఇవి ఇచ్చినప్పుడు దీని మీనింగ్స్ మనకు కన్ఫ్యూజ్ చేస్తాయి. ఈ మీనింగ్ ఉంటుందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజల్ వర్బ్ అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో, ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో, ఐబిపిఎస్ కావచ్చు, ఓకేనా, ఎస్ఓ ఎగ్జామ్స్ కావచ్చు, మరి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, టెట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా మనకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజల్ వర్బ్ అంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజల్ వర్బ్ అంటాడు. మీనింగ్స్ ఇస్తాడు మనకి. కన్ఫ్యూజ్ అవుతాయి, అన్ని సిమిలర్ మీనింగ్స్గా మనకు కన్ఫ్యూజ్ అవుతాయి, అప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్ హియర్? పుల్ ఆఫ్ మీన్స్ సక్సీడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పుల్ ఆఫ్? సక్సీడ్. సో సక్సీడ్ ఇక్కడ మీనింగ్ చూడండి, సెంటెన్స్ చూడండి. ద ఎలక్ట్రానిక్ కంపెనీ పుల్డ్ ఆఫ్, ద ఎలక్ట్రానిక్ కంపెనీ పుల్డ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఎండ్ హ్యూజ్ ప్రాఫిట్స్. పుల్డ్ ఆఫ్ అంటే ఏంటి? ద ఎలక్ట్రానిక్ కంపెనీ పుల్డ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఎండ్ హ్యూజ్ ప్రాఫిట్స్. పుల్డ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే ఏమి? తీసుకొని వచ్చి ప్రవేశపెట్టింది మార్కెట్లోకి, మంచి ప్రాఫిట్స్ని తీసుకుంది, పుల్డ్ ఆఫ్. ఓకేనా? So that is a phrasal verb, pulled off. Okay. Next, what is the meaning of pull off? Succeed. Next చూడండి, see off. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. see off అంటే ఏంటి? accompany someone to a train, boat or plane. I saw my friend off at the airport. ఓకేనా? సో I saw my friend off. see off, saw off. saw off కానీ, ఓకేనా, see off కానీ. అంటే అకంపెనీ, వాళ్ళతో పాటు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అతను వదిలిపెట్టి వచ్చేసాను, ట్రైన్ దగ్గరికి వెళ్ళి వదిలిపెట్టి వచ్చేసాను. ఓకేనా? సెండ్ ఆఫ్ లాంటిది. ఓకేనా? సీ ఆఫ్ అంటే ఏంటి? అకంపెనీ, వాళ్ళతో పాటు పోవడం. కానీ సెండ్ ఆఫ్ అంటే మీనింగ్ వేరే వస్తుంది. కానీ సీ ఆఫ్ అంటే నేను అతనితో పాటు వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను, వదిలిపెట్టడానికి వెళ్ళాను, ఓకేనా, పిలవడానికి వెళ్ళాను, ట్రైన్ స్టేషన్కి వెళ్ళాను, రైల్వే స్టేషన్కి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఓకేనా? ఇలాంటివన్నీ సీ ఆఫ్ అంటాం. సీ ఆఫ్. చూడండి ఎలాంటి ఫ్రేజల్ వర్బ్ ఇది. సీ ఆఫ్ అంటే ఏంటి? అకంపెనీ సమ్వన్ టు ఎ ట్రైన్ ఆర్ ఎ బోట్ ఆర్ ఎ ప్లేన్. ఓకేనా? ట్రైన్ దగ్గర కావచ్చు, ప్లేన్ దగ్గర కావచ్చు, బోట్ దగ్గర కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ సీ ఆఫ్. అంటే వాళ్ళతో పోవడం అంతే. అకంపెనీ సమ్వన్. ఐ సా మై ఫ్రెండ్ ఆఫ్ అట్ ద ఎయిర్పోర్ట్. ఓకేనా? సో సీ ఆఫ్ అన్న, సా ఆఫ్ అన్న పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అంతే. సీ ఆఫ్. కొత్త పదాలు ఇవన్నీ ఫ్రేజల్ వర్బ్స్. నెక్స్ట్ చూద్దాం, సీ ఓవర్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్? సీ ఓవర్ అంటే చూడండి, మీట్ ఎ పర్సన్
అట్ ఎ ప్లేస్, ఒక ప్లేస్ దగ్గర మీట్ అయ్యేదాన్ని సీ ఓవర్ అంటాం. సో ప్లీజ్ సీ మీ ఓవర్ అట్ మై ప్లేస్ అంటే సీ ఓవర్ అంటే మీట్ ఎ పర్సన్. బాగా గుర్తుపెట్టుకోవాలి, సీ ఓవర్ అంటే టు మీట్ ఎ పర్సన్ అట్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. సీ ఆఫ్ అంటే ఇక్కడ మనకి నవ్యశ్రీ సీ ఆఫ్ అంటే వాళ్ళతో పాటు మనం పోయి వాళ్ళని వదిలిపెట్టి రావడం లేక వాళ్ళని పిలుచుకొని రావడం. మనం పోతుంటాం కదా బస్ స్టాండ్కి, మన బంధువులు వస్తే వాళ్ళతో పాటు మనం బస్ స్టాండ్కి వెళ్ళి వదిలిపెట్టి వచ్చేస్తాము, లేదా ఎవరన్నా వస్తున్నారంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వస్తుంటాము. దట్ ఈస్ కాల్డ్ సీ ఆఫ్. ఓకేనా? సో యూ విల్ బి అకంపెనింగ్ విత్ దెమ్ వెదర్ టు గో వెదర్ టు కమ్ బ్యాక్. ఓకేనా? వెదర్ టు గో ఆర్ కమ్ బ్యాక్. సో ఇవన్నీ సీ ఆఫ్ కిందకి వస్తాయి మనకి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ పుల్ ఆఫ్ అయిపోయింది, సీ ఆఫ్ అయిపోయింది, సీ ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం సీ త్రూ. చూడండి ఇది కూడా సీ త్రూ, టేక్ ఆఫ్టర్, నెక్స్ట్ వింక్ అట్ అంటున్నాడు, వాచ్ ఓవర్. ఈ పదాలను చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాచ్ ఓవర్? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ హియర్? చాలా చాలా ఇంపార్టెంట్. సీ త్రూ అంటే ఏంటి ఇక్కడ మనకి అంటే డిస్కవర్ హిడెన్ అటెంప్ట్. డిస్కవర్ హిడెన్ అటెంప్ట్ అంటే మీనింగ్ ఏంటి? టు సీ త్రూ మీన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీ త్రూ? He tried to kill his wife but he saw through his cruel intention. So he tried to kill his wife but she saw through his cruel intention. అతని వైఫ్ని చంపాలనుకున్నాడు, కానీ ఆమె అతను కనుక్కోంది, అతను నన్ను చంపాలనుకుని హిడెన్ అటెంప్ట్ని ఆమె రియలైజ్ చేసింది. నా భర్త నన్ను చంపాలని ట్రై చేశాడు అని హిడెన్ అటెంప్ట్ని ఆమె కనుక్కోంది. దట్ ఈస్ కాల్డ్ ద మీనింగ్ ఆఫ్ సీ త్రూ. Means to able to identify the problem, identify the mistake is going to happen, identify the threat అన్నమాట. సో ఒక థ్రెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐడెంటిఫై చేసేదాన్ని సీ త్రూ అంటాం. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని గెస్ చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? సీ త్రూ అంటే జస్ట్ మీనింగ్, రైట్ మీనింగ్ వచ్చి గెస్ చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? టు గెస్. సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ టేక్ ఆఫ్టర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టేక్ ఆఫ్టర్? ఫ్రేజల్ వర్బ్ చూడండి ఇక్కడ, resemble. What is the meaning of take after? To resemble. What is the meaning of resemble? Radha takes after her mother అంటే ఏంటి? అలాగే కనపడుతుంది. She resembles like her father. ఓకేనా? He resembles like her father. He గాని she గాని ఇలాగా సేమ్ మీ నాన్నలాగే కనపడుతున్నావు నువ్వు, మీ అన్నలాగే ఉన్నావు, మీ అమ్మలాగే ఉన్నావు, మీ నాన్నలాగే ఉన్నావు అంటాం కదా. దట్ ఈస్ కాల్డ్ resemblance. ఓకేనా? వాట్ ఈస్ resemblance? You will be similar to your parents. ఓకేనా? similar to your father, mother, brother, sister ఇలాగుంటే resemblance అంటాం. సో వాట్ ఈస్ దట్ టేక్ ఆఫ్టర్ మీన్స్? రాధా టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అంటే వాళ్ళ మదర్ తర్వాత ఈమె సేమ్ అలాగే ఉంది, వాళ్ళ మదర్ని తీసేయలేదు, ఈమెకి తీసేయలేదు, అలా అంటాం కదా మనము. దట్ ఈస్ కాల్డ్ టేక్ ఆఫ్టర్. బాగా గుర్తుపెట్టుకోవాలి. టేక్ ఆఫ్టర్ మీన్స్ resemblance. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది resemblance. నెక్స్ట్ చూడండి వింక్ అట్ అంటున్నాడు. వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్? వింక్ అట్ అంటే ఏంటి? ప్రిటెండ్ నాట్ టు నోటీస్. ప్రిటెండ్ నాట్ టు నోటీస్. మోస్ట్ పొలిటీషియన్స్ వింక్ అట్ పావర్టీ ఇన్ ఇండియా. వింక్ అట్ అంటాడు అంటే ఏంటి? చూసి చూడనట్టుగా. ఓకేనా? చూసి చూడనట్టుగా వదిలేసేదాన్ని వింక్ అట్ అంటాం. వాట్ ఈస్ దట్? వింక్ అంటే కళ్ళు, రెప్. ఓకేనా? రెప్పలు కొట్టడం. ఒక రెప్ప కొట్టి రెప్ప ఓపెన్ చేస్తుంటే జస్ట్ చూసి చూడనట్టుగా. వింక్ అట్ అంటే ఏంటి? ప్రిటెండ్ నాట్ టు నోటీస్. ఏమీ నాకు కనపడలేదు. ఓకేనా? ఏం జరిగినా అసలు ఏం జరగనట్టు కనపడ్డాం. ఓకేనా? ఏం జరిగినా జరగనట్టు కనపడ్డాం. ఎస్ చిన్ను. ఓకేనా? ఈ ఫ్రేజల్ వర్బ్స్ మీకు కొంచెము బోరింగ్గా అనిపించవచ్చు, బట్ మనం నేర్చుకోవాలి. ఫ్రేజల్ వర్బ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్లో మనము ప్రిపోజిషన్స్ చూద్దాం. నెక్స్ట్ సెషన్లో మనము ప్రిపోజిషన్స్ యూసేజ్ చూద్దాం, ప్లస్ ప్రిపోజిషన్స్ ఎక్కడెక్కడ యూస్ చేయాలి. బాగా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ప్రిపోజిషన్స్ కూడా. మనకి ఈ ఫిల్లర్స్లో చాలా ఇంపార్టెంట్. ఫిల్లర్స్ ఉన్నాయి కదా మీకు, బ్యాంక్ ఎగ్జామ్స్కి ఫిల్లర్స్ వస్తాయి, సింగిల్ ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్. అక్కడ కూడా మనకి ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ గ్రామర్లో ఏది తీసేసేయలేదు. ఓకేనా? ఫ్రేజల్ వర్బ్స్ ఎందుకులే మాకి, ఇవి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి, మనకు అవసరం లేదనుకోకూడదు. కానీ ఫ్రేజల్ వర్బ్స్ చెప్పలేం. కొన్నిసార్లు 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు ఫ్రేజల్ వర్బ్స్ నుంచి. మీనింగ్ మనం కరెక్ట్గా గెస్ చేయకపోతే, ఓకేనా, సో మార్క్స్ అయితే మనకి లూజ్ అవుతాయి. సో మనకి ఏ టాపిక్ కూడా మనకు వేస్ట్ కాదు. గ్రామర్లో నథింగ్ ఈజ్ వేస్ట్. సో ఏ టాపిక్ నుంచైనా అడగచ్చు మనకి అనుకుంటాం మనము. కొన్నిసార్లు మిస్లేనియస్గా
కొన్ని టాపిక్స్ ఆర్టికల్స్ గురించి అడిగేస్తాడు, ఒకసారి ప్రిపోజిషన్స్ గురించి అడిగేస్తాడు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే ఖచ్చితంగా ఇవి ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మోర్ దాన్ 10 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా, మోర్ దాన్ 10 క్వశ్చన్స్. సో ఇలాగ మనకి ఏది కూడా మనం వదిలిపెట్టకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఫ్రేజల్ వర్బ్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, ఇదేం అర్థం కావడం లేదు పక్కన పెట్టకూడదు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఎస్ సుమా, వింకట్ అయిపోయింది. లాస్ట్ వన్ చూడండి, లుక్ కేర్ఫుల్లీ. వాచ్ ఓవర్ అంటే ఏంటి? లుక్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్? వాచ్ కేర్ఫుల్లీ మీన్స్ లుక్ కేర్ఫుల్లీ. షీ డిసైడెడ్ టు వాచ్ ఓవర్ హర్ సర్వెంట్. అంటే ఆమె డిసైడ్ చేసుకుంది బాగా అబ్జర్వ్ చేయాలి అని. వాచ్ ఓవర్ అంటే ఏంటి? టు అబ్జర్వ్ కీన్లీ, చాలా కీన్గా అబ్జర్వేషన్ చేసేదాన్ని వాచ్ ఓవర్ అంటాం. చాలా శ్రద్ధగా అబ్జర్వ్ చేసేదాన్ని వాచ్ ఓవర్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మనం 25 ఫ్రేజల్ వర్బ్స్. ఓకే ఫ్రెండ్స్, 25 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకున్నారు మీరు, కానీ ఎంతవరకు గుర్తున్నాయనేది మీకే తెలియాలి. ఓకేనా, చూడండి 25 ఫ్రేజల్ వర్బ్స్లో మనకు కనీసం 5 ఫ్రేజల్ వర్బ్స్ గుర్తున్నాయా ఎవరికైనా? ఎస్ సుమా, నవ్యశ్రీ, చిన్ను అండ్ సాహితి యాదవ్, సుమా, పట్నాయక్, ఇంకెవరున్నారు ఇక్కడ? సిరి, లలిత, నీలు. ఎస్ లలిత, హూ ఇస్ లలిత హియర్? నీలు హియర్. సో ఉన్నారా మీరంతా? ఓకే, సో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్? 25లో 5 అన్నా గుర్తున్నాయా? 5 ఫ్రేజల్ వర్బ్స్ గుర్తున్నాయా? టుడే వి డిస్కస్డ్ 25 phrasal verbs with the meaning, with the sentence formation also, how to use in a sentence. But how many of you remember the phrasal verbs? How many of you remember minimum 5 phrasal verbs? Navyasri says that she remembers 5 phrasal verbs from today's class. Okay na? So ilanti phrasal verbs chala chala unnai manaki, some hundreds of phrasal verbs unnai. Okay na? Hundreds of phrasal verbs unnai, but repeatedly, commonly asked ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ఫ్రేజల్ వర్బ్సే మనము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, దీస్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద న్యూస్ పేపర్. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఇన్ ద న్యూస్ పేపర్, ఓకేనా, ఎడిటోరియల్ కావచ్చు, లేకపోతే నార్మల్ న్యూస్ పేపర్లో కావచ్చు, హిందూ న్యూస్ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, హెరాల్డ్, వాట్ ఎవర్ ద న్యూస్ పేపర్స్ ఆర్ దేర్, యూ విల్ ఫైండ్ ఆల్ దీస్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో లెంగ్తీగా రాయకూడదు కదా, చాలా మనము స్టోరీ లాగా రాసుకుంటూ పోతే ఎవరు వినేవాళ్ళు ఉండరు, చదివే వాళ్ళు ఉండరు. అందుకనే షార్ట్గా ఈ పదాలన్నీ యూజ్ చేసి మీనింగ్ ఇచ్చేస్తారు వాళ్ళు. మీనింగ్స్ మనకి తెలుసుకోవాలి మనం. సో న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీకు ఇవన్నీ ఇంపార్టెంటే. న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీకు ఇవి కూడా ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి, మీకు కనపడతాయి అక్కడ, మీకు అర్థం కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వొకాబులరీ, సినోనిమ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సినోనిమ్స్ నేర్చుకోవాలి, ఈ ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుంటే newspaper reading becomes very easy. Okay na? When you know most of the words, synonyms and phrasal verbs, it's very easy for you to understand the newspaper. Okay na? Yes Navyasri, so morning తీసుకోండి అంటోంది నవ్యశ్రీ. చూద్దాం నవ్యశ్రీ మార్నింగ్ క్లాస్. సో మార్నింగ్ క్లాస్ అయితే చాలా మంది వస్తున్నారు, ఈవినింగ్ క్లాస్ చాలా మంది రావడం లేదు. ఓకేనా, సో ఫీలింగ్ స్లీపీ, టయర్డ్, మేబీ మార్నింగ్ అయితే యాక్టివ్గా ఉంటారు చాలా మంది. యూఆర్ ఆల్ యాక్టివ్ ఇన్ ద మార్నింగ్, ఐ బిలీవ్. ఓకేనా, డెఫినెట్లీ వీల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్, బట్ నెవర్ లూజ్ హోప్ అండ్ కీప్ ట్రయింగ్ ఎవ్రీ డే. విల్ బీ హ్యావింగ్ ఎవ్రీ డే సమ్ న్యూ టాపిక్. ఓకేనా, ఓకే గైస్, చూద్దాం మరి. ఓకే, సో మన అడ్డా 24/7 ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా చూడండి మనకి ఆఫర్స్ ఏమున్నాయో. ప్రెజెంట్ TSPSC గ్రూప్ 1 ఉంది, TSPSC గ్రూప్ 2 ఉంది. ఓకేనా, ఇదైతే మనకి బ్యాచ్ TSPSC గ్రూప్ 2 బ్యాచ్ April 12th స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి 3000 రూపీస్. ఓకేనా, సో Y853 అనే కోడ్ యూజ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. మరి అంతేకాకుండా ఈ ప్యాకేజ్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. ఓకేనా, సో అబ్జర్వ్ చేసి తీసుకోండి.
అండ్ Y853 అనే కోడ్ యూస్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.